దేవి మధ్య జరిగిన ధర్మం గురించిన చర్చలో దీర్ఘతముని వృత్తాంతం చర్చకు వస్తుంది. ఇందులో ఉన్నది అక్షర సత్యం. దీనికి మహాభారతం నిరూపణ. ఈ కథలో భీష్ముడు చెప్పేది ఆ కాలంలో వంశాలు దీర్ఘతముని వలన నిలబడినాయి, మనం అదే ఆచరించి కురువంశాన్ని నిలపవచ్చు అని చెప్తాడు తన పినతల్లి అయిన సత్యవతీదేవితో. ఇందులో బూతులు వెతకవద్దు, కారణ జన్మల పుట్టుకను ప్రశ్నించకూడదు. అది ఆ యుగధర్మం. ఈ యుగంలో ఆచరణ సాధ్యం కాదు. ఇక రెండవ కథ భద్ర కథ. పాండురాజు పొరపాటున జింక రూపంలో ఉన్న కిందముడు అనే ముని భార్యని బాణంతో పడగొడతాడు. నిష్కారణంగా నా భార్యని సంహరించావు, నీవు నీ భార్యతో సంగమించినప్పుడు మరణిస్తావు అని శపించాడు కిందముడు పాండురాజుని. పాండురాజు కుంతి మాద్రిలతో ముని శాపం గురించి వివరించి ధర్మపత్ని వల్ల భార్యకి పుట్టినవాడు ఔరసుడు. ఏర్పాటు